గైస్ వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గత 2 days నుంచి కాంట్రవర్సీ నడుస్తుంది బిట్వీన్ మా మంచు మోహన్ బాబు గారు అండ్ మంచు మనోజ్ గారు. సో ఆస్తుల మధ్య అని చెప్పేసి ఇన్ఫర్మేషన్. సో మెయిన్ పంచాయతీ ఏంటంటే, మెయిన్ థింగ్ పలాషీ షరీఫ్ అనే ఫామ్ హౌస్ లో మోహన్ బాబు గారు ఓన్ చేసే ఫామ్ హౌస్ లో వాళ్ళిద్దరు గొడవ పడ్డారనేది ఇన్ఫర్మేషన్. సో ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎట్లా అయిందనేది, లైక్ ఆస్తుల అంత పెద్దవాళ్ళని ఆస్తుల కోసం గొడవడం అనేది నాకు ఎందుకో తెలియదు. బట్ అది ఎందుకంటే మనం చూసుకుంటే లైక్ మన ఏమైనా వాళ్ళు ఏదైనా 10 లక్షలు 20 లక్షలు గురించి గొడవ పడితే ఒక పెద్ద కొడుకు 10 లక్షలు ఇస్తాడు, చిన్న కొడుకు 2 లక్షలు ఇచ్చి మిగతా అంత కూతురికి ఇస్తాడు అనే దానికైతే మనం అనుకోవచ్చు. అంత పెద్దవాళ్ళు, అన్ని బిజినెస్లు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, వాళ్ళు ఇలా గొడవపడి మీడియా ముందుకు రావడం అనేది దట్ ఈస్ నాట్ అది నాకైతే కరెక్ట్ కాదనిపించింది. అది ఎంతవరకు వెళ్ళి, ఎందుకంటే ఓవరాల్గా మనం చూసుకుంటే మంచు విష్ణు ఆర్ మంచు లక్ష్మి కానీ మోహన్ బాబు గారితో పోల్చుకుంటే మంచు మనోజ్ గారికి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. అండ్ అతను మాట్లాడే విధానం కానీ మోటివేషనల్గా ఉంటుంది, ప్లస్ మంచిగా ఉంది, ఎక్కువ స్కోప్, ఎక్కువ వెయిటేజ్ అయితే ఎక్కువ మంచు మనోజ్కి ఉంది. పీపుల్ అందరూ మనోజ్కి సపోర్ట్ చేస్తారు. కమింగ్ టు ఇష్యూకి వస్తే, లైక్ ఆస్తి పంపకాల్లో లైక్ మోహన్ బాబు గారు వాళ్ళ అనుచరులు లైక్ అతని పేరు వచ్చేసి వినయ్ అంట. లైక్ వినయ్ అటాక్ చేశారు ఇతన్ని అని చెప్పేసి, అటాక్ చేసిన తర్వాత అతను గాయపడి బంజారాహిల్స్ లో ఉండే టీఎక్స్ హాస్పిటల్కి వచ్చారు. లైక్ తర్వాత తీసుకున్నారు, లైక్ ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చి ఇట్లా మళ్ళీ వాళ్ళు చేసిన తర్వాత 100 రైల్ చేశారనేది కూడా తెలియడం జరిగింది. ఒక ఫోటో కూడా వచ్చింది యూట్యూబ్ లో. పహదా షరీఫ్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి, పహదా షరీఫ్ అనే పోలీస్ స్టేషన్. సో లైక్ ఓవరాల్ చూసుకుంటే నాకైతే లైక్ ఇంతకుముందు మంచు విష్ణుది కూడా ఒక వీడియో వచ్చింది యూట్యూబ్ లో. ఎవడరా నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి మంచు మనోజ్ కూడా చెప్తాడనమాట వీడియోలో. ఇట్లా బంధువుల నుంచి తీసుకొని వచ్చి కొడతా ఉంటాడండి వీడు అని చెప్పేసి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. సో అది అంత అవసరం లేదు ఆస్తి గురించి, ఇంత ఎందుకని ఇంటర్నల్ గా చేసుకుంటే అయిపోతుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే లైక్ వాళ్ళ వైఫ్ కూడా కనిపిస్తుంది వీడియోలో, యూట్యూబ్ లో అలచల్ అవుతుంది. మౌనిక భూమి మౌనిక గారితో. బట్ అది ఎంత దూరం వెళ్తుంది, ఎట్లా అయిందని తెలియదు. లైక్ కమింగ్ టు మంచు మనోజ్ గారి మూవీస్ చూసుకుంటే, లైక్ మిరాయి, లైక్ చాలా మూవీస్ లైనప్స్ లో ఉన్నాయి. దానిలో ఫస్ట్ మూవీ వచ్చేసి మిరాయి, ఇంకోటి వచ్చేసి భైరవం. తమిళ్లో వచ్చిన గరుడన్ మూవీ 3 హీరోలు ఉంటారు. సో ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయి. ప్లస్ దీనివల్ల ఇతను హాస్పిటల్ చుట్టూ ఇట్లా ఫ్యామిలీ ఇష్యూస్ తిరుగుతుంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతారు. సో దాని మీద మంచు మనోజ్ గారు, నా అభిప్రాయం ఏంటంటే దాని నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేసి మూవీస్ మీద ఫోకస్ చేస్తే బెటర్, ఎంతో కొంత తెలుసుకొని. బట్ అది కథ వాళ్ళు కూడా అబ్దుల్ సైడ్ ఎలా ఉన్నారనేది తెలియదు కదా. విష్ణు గారు, మోహన్ బాబు గారు అండ్ మంచు లక్ష్మి గారు. ఇంకోటి వచ్చేసి ఈ రోజు వచ్చేసి బౌన్సర్లు కూడా తెచ్చుకున్నారు. మంచు విష్ణు గారు 30 మంది, అటు సైడ్ మంచు మనోజ్ గారు 30 మందిని తెచ్చుకున్నారు. లైక్ మంచు లక్ష్మి గారు ఎంతమందిని తెచ్చుకుంటారో, లైక్ ఆస్తుల విషయం జరిగేటప్పుడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. బట్ ఓవరాల్గా అయితే గైస్ ఇది అన్నెసరీ థింగ్, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో జరిగేదే ఇది ఆస్తుల పంపకం అనేది. అది ఇంత దూరం రాకుండా, మీడియాకి రాకుండా చేసి ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయము. సో ఓవరాల్గా చూసుకుంటే లైక్ మంచు మనోజ్ గారికి వెయిట్ ఉంది కాబట్టి పీపుల్ మంచు మనోజ్ గారికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అట్లా మాట్లాడే విధానం కానీ, మన ఇంతకుముందు వేదం సినిమా వేదం మూవీలో చేయడం కానీ, లైక్ ప్రభాస్ గురించి చెప్పడం కానీ, ఎన్టీఆర్ గురించి చెప్పడం కానీ, లైక్ అందరి రిలేషన్ బాగుంది. కంపేర్ ట్రోలింగ్ చూసుకుంటే లైక్ యూట్యూబ్లో వాళ్ళిద్దరికంటే మంచు గారికి మంచి పేరుంది. సో బేసిక్గా చూసుకుంటే బేసికల్గా అతను త్వరగా బయటపడి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నా టర్న్ వచ్చేసి ఎంతో కొంత లైక్ అక్కడ సెటిల్మెంట్ చేసుకొని మూవీస్ చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. సో లైక్ ఓవరాల్గా ఈ కాంట్రవర్సీ మీద మీరు మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీట్ ఆన్ ద నెక్స్ట్.